ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని ప్రవచన వాక్యం కీర్తన 121:2. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ప్రియమైన వారా, ఈ వచనం మనకు సహాయం మనుషుల నుండియో పరిస్థితుల నుండియో కాదు, సృష్టికర్త అయిన యెహోవా నుండియే వస్తుంది. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మన చిన్న చిన్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలిగిన దేవుడు. మన బలహీనతలలో, మన అవసరాలలో, మన భయాలలో మన కళ్ళను పైకి ఎత్తి చూసినప్పుడు మన సహాయం దేవుని నుండి వస్తుంది. మనము ఒంటరి వారము కాదు, మన దేవుడు జీవమున్న దేవుడు, సహాయం చేయుటకు సమీపముగా ఉన్న దేవుడు. దావీదు, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, నా ప్రాణమును నిలుపువాడు అను ప్రభువు అని చెప్పెను. శత్రువుల మధ్యలో దేవునిని సహాయము కోరినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొనెను. మోషే, యెహోవా మీ కొరకు యుద్ధము చెయ్యను, మీరు నిశ్చలముగా ఉండుడి. ఎర్ర సముద్రం ఎదుట దేవుని సహాయాన్ని చూసెను. యెహోషువ, నీ దేవుడు నీ పోవు ప్రతి స్థలమందు నీతో నుండును. దేవుని సహాయంతో విజయాలను యెహోషువ పొందుకొనెను. ఎజేకియా రాజు, మనతో ఉన్నవాడు మన దేవుడైన యెహోవా, మహాశక్తివంతుడైన శత్రువుల ఎదుట దేవుని సహాయంపై ఆధారపడినవాడు. పౌలు, ప్రభువే నాకు సహాయకుడై నిలిచెను, ఒంటరిగా ఉన్న దేవుని సహాయాన్ని అనుభవించెను. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు ప్రవచిస్తున్న ప్రవచన వాక్యం, సృష్టికర్త అయిన ప్రభు మనకి తోడుగా ఉండి మనకి సహాయం చేసే ప్రభువై ఉన్నారు. విశ్వాసంతో ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము. ఆమేన్.